అందరికి నమస్కారం. 'ప్రబోధరత్నాకరం' అనే గ్రంథాన్ని ఉత్తేజిత ప్రసంగాలుగా కొన్ని మార్పులు, చేర్పులు చేసి యేసుక్రీస్తును గూర్చినటువంటి సాక్ష్యాధారాలు ఏవైతే ఉంటాయో వాటిని మార్చేసి దానికి కొన్ని వేరే పదాలను జోడించి అక్కడున్నటువంటి ఆ మీనింగ్‌ను తొలగించి ఈ యొక్క గ్రంథంగా రూపొందించారని మనం చెప్పుకున్నాం ఇంతకుముందు ఎపిసోడ్‌లోనే. అయితే సోషల్ మీడియాలో మొరుగుతున్నటువంటి ఒక పిచ్చి కుక్క చెబుతున్నటువంటి మాటల ద్వారా చాలామంది హిందూ సహోదరులు మోసపోతున్నారు. ఈ యొక్క వాస్తవాలను నేను మీ దృష్టిలోనికి తీసుకొస్తున్నాను. ఒకసారి జాగ్రత్తగా గమనించాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఈ మధ్య ఈ వీడియోస్ చూస్తున్నటువంటి కొంతమంది హిందూ సహోదరులు, సహోదరిలు కాల్ చేసి, యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడని మాకు అర్థమైందండి. మేము బాప్తీసం పొందాలనుకుంటున్నాము అని కాల్ చేసి చెప్పడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళు ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా, ఎన్ని వక్రీకరించి మాట్లాడినా, ఎంత నీచంగా, ఎంత విలువ లేకుండా మాట్లాడిన పాస్టర్ల గురించి, యథార్థవంతులు, సత్యాన్వేషకులు, నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలనే ఆసక్తి పరులు తప్పకుండా యేసునందు విశ్వాసం ఉంచుతారు, రక్షింపబడతారు. ప్రతి ఒక్కరు కూడా మతం మార్చుకోవాలి. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. ఏది సత్యం అనిపిస్తే దాన్ని నమ్మాలి. ఏది వాస్తవం అనిపిస్తే దాన్ని నమ్మాలి. 33 కోట్ల దేవతలు నిజమైన వారా? లేదా సర్వ సృష్టికి, సర్వ ప్రపంచానికి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నిజమైన దేవుడా? ఇది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ ఉత్తేజిత ప్రసంగాలలో స్వామి వివేకానంద వారు తెలియజేసినటువంటి సంగతులను మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను. ఈ యొక్క సోషల్ మీడియాలో ఉన్న పిచ్చి కుక్క, మతోన్మాద కుక్క దాన్ని వక్రీకరించి క్రైస్తవులను అవమానపరుస్తూ, అవహేళన చేస్తూ, హిందువులను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం క్రైస్తవుల మీదకి వాడు చేశాడు. ఇందులో ఉన్న అసలు వాస్తవాలు ఏమిటో నేను మీ దృష్టిలోనికి తీసుకొస్తున్నాను. రండి ఒకసారి చూద్దాం. ఇక్కడ 'ప్రబోధరత్నాకరం' అనేటువంటి గ్రంథములో ఉన్నటువంటి ఈ యొక్క మొట్టమొదటి చాప్టర్ ఏదైతే ఉందో దాన్ని ఈ యొక్క ఉత్తేజిత ప్రసంగాలలోనికి వాళ్ళు తర్జుమా చేసినప్పుడు ఇందులో మేము ఈ సమాత్రమైనా మార్చలేదు అని ముందు మాటలు వారు చెప్పారు. కానీ వాళ్ళు చాలా మార్పులు చేశారు. ఇక్కడ ఒక్కొక్కటి చూపెడతాను రండి. పరమపితను మనం తెలుసుకోజాలం, పరమపుత్రుణ్ణి మాత్రమే తెలుసుకోగలం. మానవ రూపంలోనే క్రీస్తు మూలంగా మాత్రమే బ్రహ్మాన్ని గాంచగలం అని ఇక్కడ చెప్పబడింది. ఇక్కడ పరమపుత్రుణ్ణి మాత్రమే తెలుసుకోగలం అనే మాట ఇక్కడ ఉంది. మానవ రూపంలోని క్రీస్తు మూలంగా మాత్రమే బ్రహ్మాన్ని గాంచగలం అనే మాట ఇక్కడ ఎంత స్పష్టంగా రాయబడి ఉంటే, దీనిని ఈ ఉత్తేజిత ప్రసంగాలలో ఎలా చేశారో చూడండి. ఇక్కడ ఏం రాశారో చూడండి. అయితే ఈ అవతార మూర్తులను మనం తెలుసుకోగలం కానీ పరబ్రహ్మమును తెలుసుకోలేం. ఈ పుత్రులను, అవతార మూర్తులను మానవత్వపు అద్దకం ద్వారా తెలుసుకోగలం కానీ ఆ తండ్రిని, పరబ్రహ్మను తెలుసుకోలేము అని మార్చారు. ఇక్కడ ముందేమో పుత్రుణ్ణి అని ఉంటే ఓల్డ్ ప్రింట్లో, ఇంకా అంతకుముందు కూడా ప్రింటింగ్స్ ఉన్నాయనుకోండి. దీన్ని ఇప్పుడు మార్చేసి ఈ లేటెస్ట్ ప్రింట్లు ఏం చేశారంటే ఇది క్రైస్తవులకు అనుకూలంగా ఉందని పుత్రులను అని మార్చారు. పుత్రుణ్ణి అని ఎక్కడ ఉండే అంటే ఒక యేసుక్రీస్తు ప్రభువును మాత్రమే అది చూపెట్టింది. ఇక్కడ పుత్రులనుగా మార్చారు. సరే, పుత్రులనుగా మార్చారు. ఇప్పుడు భారతదేశంలో 33 కోట్ల దేవతలు ఉన్నారు. 33 కోట్ల దేవతలను ఆరాధిస్తే ఈ మతోన్మాదులకు ఎలాంటి అభ్యంతరము లేదు. అందులో కొంతమందికి ఈ బ్రాహ్మణ్సే పూజారులే పూజలు చేస్తారు, కొంతమందికి చేయరు. ఈ 33 కోట్ల దేవతలలో మళ్ళీ ఆ కేటగిరీ వేరే ఉందనుకోండి. వైష్ణవులు, శైవులు వాళ్ళకు ఉన్నటువంటి విభేదాలు వేరే ఉన్నాయనుకోండి, అది వేరే విషయం. హిందుత్వములోనే ఉన్నటువంటి అనేక కులాలు కలిగినటువంటి వారికి ఒకరి పిల్లని ఒకరికి ఇవ్వరనుకోండి, అది వేరే విషయం. హిందువుగా గర్వించు, హిందువుగా జీవించు అని మాట్లాడతారు. అంటే ఈ కులాల వ్యత్యాసాలతో ఒకరినొకడు చిన్న చూపు చూసుకుంటూ ఇలా ఒకరినొకరు అవమానించుకోవడానికా హిందువుగా గర్వించాల్సింది? ఇక్కడ చూడండి, ఈ 33 కోట్ల దేవతలను ఆరాధించేటువంటి వీళ్ళు ఇక్కడ పుత్రులు అనే మాటకు వచ్చేసరికి ఇందులో క్రీస్తును కూడా కలిపారు. అవునా కాదా? ఇది 'ప్రబోధరత్నాకరం' అనేటువంటి గ్రంథములో స్వామి వివేకానంద గారు అమెరికాలో జరిగినటువంటి తన సంభాషణలో లేదా తన ప్రసంగాలలో చెప్పినటువంటి విషయాలు ఇవి. వీటిని మార్చి ఇక్కడ ఏం రాశారు? ఇక్కడ పుత్రుడు అనే మాట ఉండే, అంటే ఇది యేసుకు చెందుతుంది అనే మాటను మార్చేసి ఇక్కడ పుత్రులను పెట్టారు. సరే, ఇప్పుడు ఇక్కడ ఒకవేళ ఇలా పెట్టినా సరే ఒక మాటకు మనం ఆలోచన చేస్తే ఏంటంటే,
మనం పరమపితను చూడలేము అని మాట్లాడారు. పరమపితను మనం చూడలేము, పరమపుత్రుణ్ణి మాత్రమే చూడగలము అన్నారు. సరే, పరమపితను మనం చూడలేము, పరమపుత్రులను మాత్రమే చూడగలము అనుకోండి. సరే, చూడగలము ఒక నిమిషానికి, లేదా ఈ వాదం కొరకు. మరి పితను చూడలేం, పరమ పుత్రులనే మనం చూడగలిగితే ఇప్పుడు పుత్రులు అనేటువంటి మాటలో యేసు కూడా ఉంటున్నాడు కదా. ఈ యొక్క పుత్రులలో ఎవరెవరున్నారు అంటే అవతారమూర్తులైన కృష్ణుడు, బుద్ధుడు, జీసస్ క్రీస్తు, రామకృష్ణుల వారు, వీళ్ళందరూ కూడా పరబ్రహ్మమునకు పుత్రులు అన్నారు. మరి ఇప్పుడు ఆ ముగ్గురిని కొలిచినప్పుడు, ఆరాధించినప్పుడు, మరి యేసుక్రీస్తు ప్రభువును కూడా ఆరాధించడం వల్ల వీళ్ళకి వచ్చిన నష్టం ఏమిటి? 33 కోట్ల దేవతలను ఆరాధిస్తారు. కృష్ణుడు, బుద్ధుడు, రామకృష్ణుడు అని అన్నాడు. ఇప్పుడు కృష్ణుడు, బుద్ధుడు, జీసస్ క్రైస్టు, రామకృష్ణుడు అనేటువంటి మాట ఏదైతే బుద్ధుడు మాట్లాడాడో, మరి అందులో ఈ పుత్రుడు అన్న దగ్గర జీసస్ క్రైస్ట్ పేరు కూడా ఉంది కదా. మరి వీళ్ళందరినీ ఆరాధించినప్పుడు జీసస్ క్రైస్ట్ను కూడా ఆరాధించవచ్చు అని చెప్పొచ్చు కదా. 33 కోట్ల మందిని ఆరాధిస్తూనే యేసును కూడా ఆరాధించండి అని హిందువులు నమ్మొచ్చు కదా. మరి అలా పూజించవచ్చు కదా, అలా కొలవచ్చు కదా. మరి వీళ్ళకి ఏంటి అభ్యంతరం ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభువును గూర్చి సువార్త ప్రకటిస్తుంటే, ఈయన యందు విశ్వాసం ఉంచండి, ఈయన నమ్మండి అని ప్రకటిస్తుంటే క్రైస్తవుల చర్చిలను కూలగొడతారు, కాళ్ళబెడతారు, తిడతారు. ఈనాడు సోషల్ మీడియాలో బైబిల్ను గూర్చి, యేసుక్రీస్తు ప్రభువును గూర్చి అవమానిస్తూ వ్యతిరేకంగా మాట్లాడతారు. మరి పరబ్రహ్మము యొక్క పుత్రుడైనటువంటి పుత్రులలో ఒకడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును ఎందుకు ద్వేషిస్తున్నారు? ఎందుకు దూషిస్తున్నారు? ఎందుకు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు? ఆయనను గూర్చి ప్రకటించిన వాళ్ళను ఎందుకు కొట్టి చంపుతున్నారు ఈ మతోన్మాదులు? వీళ్ళ దగ్గర న్యాయం ఉందా? ఎంత అబద్ధికులో వీళ్ళు చూడండి, ఎంత మోసగాలో చూడండి. హిందూ సహోదరులారా, మిమ్మలను రెచ్చగొట్టి వాడు డబ్బులు కూడగొట్టుకోవడానికి చేస్తున్న ప్రయత్నం మాత్రమే. ఈనాడు క్రైస్తవులను, బైబిల్ని, యేసుక్రీస్తు ప్రభువుని తిట్టి వక్రీకరించి మాట్లాడి వాడు కోట్లు సంపాదిస్తున్నాడు. మీకు అర్థం కావట్లేదా? ఇప్పటి వరకు ఈ మతోన్మాది వాడు పెట్టినటువంటి ఆర్గనైజేషన్ ద్వారా హిందూ సమాజము కొరకు, హిందూ దేవుళ్ళ గురించి చేసినటువంటి ప్రసంగాలు ఏమైనా ఉన్నాయా? అంటే క్రైస్తవుల మీద రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి, వాస్తవాలను అవాస్తవాలుగా చూపెట్టి, వక్రీకరించి, చమత్కారము మాటలు వాడి మోసము చేసేటువంటి ఒక పెద్ద కుట్ర చేస్తున్నాడు వాని బతుకు తెరువు కొరకు. వాని ఆఫీసులో పనిచేస్తున్న మీరైనా ఆలోచన చేయండి. వాని కింద పనిచేసి వానికి సపోర్ట్ చేస్తున్నటువంటి వారు. ఇక్కడ పుత్రులు అంటే అందులో యేసుక్రీస్తు ప్రభువు కూడా వచ్చిండు. మరి పరబ్రహ్మము యొక్క పుత్రులైన యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు ఆరాధించొద్దు? ఎందుకు ప్రకటించొద్దు? అలా ప్రపంచవ్యాప్తంగా ఆరాధించబడుతున్నటువంటి యేసుక్రీస్తును భారతీయులు కూడా ఆరాధించడం వల్ల వీనికి వచ్చిన నష్టం ఏమిటి? మరి ఎవరిని ప్రకటించినా, ఎవరిని ఆరాధించినా ఇబ్బంది లేనప్పుడు, ఒక యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధించినప్పుడు ఎందుకు ఇబ్బంది వస్తుంది? ఆయనను గురించి ప్రకటించినప్పుడే ఎందుకు ఇబ్బంది వస్తుందో ఒక్కసారి ఆలోచించండి. మీకు సత్యం బోధపడుతుంది, బయలుపడుతుంది, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు పరిశుద్ధుడు, పవిత్రుడు. ఆయన రక్తములోనే మనుషులకు మరి నరకం తప్పించుకొని పరలోకం వెళ్ళేటువంటి అవకాశం ఉంది. హిందూ సహోదరులారా, ఇది సత్యము, ఇది వాస్తవము. ఈ భ్రమపరుస్తున్నటువంటి, మోసము చేస్తున్న మతోన్మాదుల యొక్క మాటలు విని మీరు మోసపోయి నరకం పోవద్దు. నరకము నుంచి రక్షించువాడు కేవలం యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. ఇక్కడ ఉన్నోళ్ళు ఎవ్వరు కూడా బుద్ధుడు గాని, రామకృష్ణుడు గాని, కృష్ణుడు గాని ఎవ్వరు కూడా మిమ్మల్ని నరకము నుంచి తప్పిస్తాము, మీ యొక్క జన్మకర్మ పాపములను మేము మా రక్తముతో కడిగి వేస్తాము, మా రక్తం పరిశుద్ధమైనది, నేను మీ పాపములను పరిహరించడానికే, విమోచించడానికే ఈ లోకంలోనికి వచ్చాను, నేను చనిపోయి తిరిగి లేచాను అని ఎవరు చెప్పలేదు. గనుక మీరు గమనించండి, ఒక్క యేసుక్రీస్తు ప్రభు మాత్రమే చెప్పాడు, నేను మానవ జాతి పాపములను తొలగించడానికి వచ్చాను, పరలోకం చేర్చడానికి వచ్చాను, నరకం తప్పించడానికి వచ్చాను, వారి పాపములన్నీ నేను నా మీద వేసుకొని సిలువలో మరణించి తిరిగి లేచాను అని చెప్పిన వాడు ఒకడే. బుద్ధుడు చనిపోయాడు, తిరిగి లేవలేదు. కృష్ణుడు చనిపోయాడు, తిరిగి లేవలేదు. రామకృష్ణుడు చనిపోయాడు, తిరిగి లేవలేదు. ఒక్క యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే చనిపోయి తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వానికి మాత్రమే రక్షణ అని ఈనాడు క్రైస్తవులు ప్రకటిస్తున్నారు. దీనికి వీనికి అభ్యంతరం ఏమిటి? దీనికి మతోన్మాదులకు అభ్యంతరం ఏమిటి? పరబ్రహ్మ పుత్రులలోనే ఒక పుత్రుడైన జీసస్ క్రైస్ట్ను ప్రకటిస్తే ఎందుకు వీనికి కోపం వస్తుంది? ఎందుకు వీనికి ద్వేషం వస్తుంది? ఎందుకు వీనికి అసహ్యం కలుగుతుంది? అందరూ ఆలోచన చేయండి. ఇది అందరికీ కూడా మీరు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. తర్వాత చూద్దాం రండి. ఇక వీడు ఒక మాట వాడతాడు ఇందులో, రాబోయే కాలంలో క్రైస్తవులు ద్రాక్ష తీగ పైన ఉండే గుత్తుల వలె అసంఖ్యాకులై ఉంటారు. ఒక పాత్రలోని నీరు సలసలా కాగడం మొదలు పెడితే ముందుగా ఒక బుడగ, తర్వాత మరొక బుడగ, ఇలా అసంఖ్యాకమైన బుడగలు వస్తూనే ఉంటాయి కదా. ఆ నీరంతా మరిగి ఆవిరి అయ్యే వరకు ఇలా బుడగలు వెలువడుతూనే ఉంటాయి.
బుద్ధుడు, క్రీస్తు అనేవారు ఈ లోకం వెలువరించిన అతిపెద్ద బుడగలు కాగా, మోజెస్ ఒక చిన్న బుడగ, ఇలా ఎన్నో బుడగలు అయితే ఏదో ఒకనాటికి అన్ని బుడగలు నిష్క్రమిస్తాయి. అప్పుడు నిత్యనూతన సృష్టి తన కార్యక్రమానికి సరికొత్త నీటిని తీసుకువస్తుంది అనే మాటను చదివి యేసుక్రీస్తు ప్రభు కేవలం ఒక నీటి బుడగ మాత్రమే అని మాట్లాడాడు వీడు. మరి ఆయన ఒక నీటి బుడగ అయితే, అందరూ ఒక నీటి బుడగలైతే ఈ నీటి బుడగను ఎందుకు ద్వేషిస్తున్నారు? ఈ నీటి బుడగను ఎందుకు పక్కకు పెడుతున్నారు? ఇందులో చాలా క్లియర్ గా చెప్పాడు వివేకానందుల వారు. ఏమన్నాడంటే, రాబోయే కాలములో క్రైస్తవులు ద్రాక్ష తీగ పైన ఉండే గుత్తుల వలె అసంఖ్యాకులై ఉంటారని చెప్పాడు. భారతదేశములో కూడా అసంఖ్యాకులై ఉంటారు క్రైస్తవులు అని ఇక్కడ వివేకానంద స్వామి వారు ప్రవచిస్తున్నాడు, తెలియజేస్తున్నాడు. ఇది క్రైస్తవులు, తర్వాత హైందవ సహోదరులందరూ కూడా గమనించండి. ఇక్కడ స్వామి వివేకానంద వారు చెప్పినటువంటి మాటనే ఇప్పుడు కనబడతా ఉంది, మనం చూస్తూ ఉన్నాం. మరి అసంఖ్యాకులై ఉంటారు అని చెప్పేసి, రాబోయే కాలంలో క్రైస్తవులు ఉంటారని చెప్పేసి వివేకానందుల వారే చెప్పిన తర్వాత అడ్డగించడానికి ఈ మతోన్మాదులు ఎంతండి? ఈ మతోన్మాదులు వివేకానందుని మాటను కాదనగలరా? వివేకానందుని యొక్క మాటను తీసి పారేయగలరా? వివేకానందుని యొక్క మాటకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు ఈనాడున్నటువంటి ఈ యొక్క మతోన్మాద శక్తులు, మతోన్మాద కుక్కలు. హిందూ సహోదరులారా, ఆలోచన చెయ్యండి. ఇది వివేకానందుడు చెప్పినటువంటి మాటలు. ఇంకా చూద్దాం రండి. ప్రవక్తలు ఇక్కడ 16వ పేజీ, ఇంతకుముందు నేను చూపెట్టినటువంటి పేజీ 15వ పేజీ, అంతకుముందు చూపెట్టినటువంటి పేజీ మీకు మొట్టమొదటి పేజీలోనే, మొట్టమొదటి చాప్టర్లోనే కనబడుతుంది. ఇక్కడ చూడండి. ప్రవక్తలు బోధనలు చేస్తే అవతారమూర్తులైన జీసస్ క్రీస్తు, బుద్ధుడు, శ్రీరామకృష్ణులు వంటి వారు వీక్షణ మాత్రం గాని, స్పర్శ గాని పరివర్తనకు తీసుకురాగలరు. ఈ శక్తి దైవశక్తి. అది పరంపరానుగతంగా గురు శిష్యులకు సంక్రమింపజేస్తారు. ఇటువంటి ఈ జ్ఞానసాన సంస్కార బాప్తిజం అనాది నుంచి వస్తూనే ఉన్నది. ఇది అనాది నుంచి వస్తున్నది అని చెప్పేసి ఈయన చెబుతూనే ఉన్నాడు. వివేకానందుల వారు ఏం చెప్తున్నాడు? ఈ యొక్క బాప్తిస్మము అనేది అనాది నుంచి వస్తున్నది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అనాది నుంచి వస్తున్నటువంటి బాప్తిస్మాన్ని ఈనాడు హిందువులందరూ పొందాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రతి ఒక్కరూ యేసు క్రీస్తు నామములో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకనామైన యేసు నామములో ముంచడము, నీటి బాప్తిస్మము పొందాలి. అప్పుడే అందరికీ రక్షణ కలుగుతుంది. లేదంటే ఖచ్చితంగా నరకం వెళ్ళిపోతారు. ఇక్కడ వివేకానందుల వారు చెప్పినటువంటి మాటను బట్టి బాప్తిస్మం అనేది అనాది నుంచి వస్తున్నది కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జ్ఞాన స్నానాన్ని ఆచరించాల్సినటువంటి అవసరం ఉన్నది. గనుక యేసుక్రీస్తు నామములోనే ఈ యొక్క జ్ఞాన స్నానం అనేది పొందినప్పుడే ప్రతి ఒక్కరికి పరలోకం కలుగుతుంది. లేదంటే పరలోకం వెళ్ళే మార్గము లేనే లేదు. ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాం రండి. 27వ పేజీలో చూసినట్లయితే, భగవంతునితో సంపూర్ణ తదాత్మ్యాన్ని కలిగి ఉన్న ఇట్టి నిష్కాములే క్రీస్తుగా, బుద్ధునిగా రూపొందుతారు. వీరే నిజమైన లోక ప్రవక్తలు అని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. వీరు జీవన్ముక్తులు, నిస్వార్థులు, అహంకారరహితులు, లోభ విరహితులు, తత్వస్వరూపులు అని ఇక్కడ చాలా క్లియర్గా చెబుతున్నాడు. క్రీస్తు బుద్ధుని గూర్చి మాట్లాడుతూ వీరే నిజమైన లోక ప్రవక్తలు అన్నాడు. క్రీస్తు నిజమైన లోక ప్రవక్త అని చెబుతున్నాడు. ఇక్కడ బుద్ధుడు కూడా ప్రవక్తనే. ఎలా ప్రవక్త అంటే, తాను నిష్క్రమణ పొందేటప్పుడు, తను మరణించేటప్పుడు తన శిష్యులను పిలిచి చెప్పినటువంటి మాట ఏమిటంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్గా 500 సంవత్సరాల తర్వాత మెషయా బుద్ధ వస్తాడు అనే మాట చెప్పి తాను చనిపోయాడు. బుద్ధుడు కూడా భవిష్యత్తులో రాబోతున్న క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడే. ఇది గుర్తుపెట్టుకోండి. దీని గురించి అవసరమైతే భవిష్యత్తులో నేను మరొక వీడియో చేస్తాను తప్పకుండా. నిజమైన లోక ప్రవక్తలు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు అని వివేకానందుడు చెప్పినటువంటి మాటలు హిందూ సమాజం నమ్మరా? హిందూ సమాజం తప్పకుండా నమ్మాలి. మతోన్మాదులు కావాలని మతాల మధ్య చిచ్చుబెట్టి అగ్గి కాచుకోవాలని చూస్తున్నారు. వాడు డబ్బులు రాల్చుకోవాలని చూస్తున్నాడు. క్రైస్తవులను ఎంత దిడితే అన్ని డబ్బులు వానికి వస్తాయి అన్నమాట. అందుకొరకు వాడికి తెల్లారి లేస్తే క్రైస్తవులను తిట్టాలి, బైబుల్ని తిట్టాలి. ఇక్కడ వివేకానందుని మాటలు ఏం చెబుతున్నాడో ఒకసారి మీరు ఆలోచన చేయండి. తర్వాత చూద్దాం రండి. 44వ పేజీలో జగన్మాతలోని ఒక అంశ కృష్ణునిగా, మరొకటి బుద్ధునిగా, వేరొకటి క్రీస్తుగా భాషించింది. ఆ జగన్మాత అంశను మన తల్లిలో లేశమైనా చూసి ఆరాధించగలిగితే అది మహాత్మ్యాన్ని చేకూరుస్తుంది. భక్తి జ్ఞానం కావాలంటే ఆమెను తప్పక ఆరాధించాలి అని ఇక్కడ చెప్పబడింది.
జగన్మాతలోని ఒక అంశ అయినటువంటి కృష్ణునిగా, మరొకటి బుద్ధునిగా, వేరొకటి క్రీస్తుగా భాషించింది అని వివేకానందుడు నమ్మాడు. వివేకానందుడు చెబుతున్నాడు. మరి బుద్ధుని నమ్ముతారు, కృష్ణుని నమ్ముతారు, మరి క్రీస్తుని ఎందుకు నమ్మకూడదు? మళ్ళీ అడుగుతున్నా, క్రీస్తుని ఎందుకు నమ్మకూడదు? క్రీస్తు అంటే ఎందుకు ద్వేషం? క్రీస్తు అంటే ఎందుకు పగ? క్రీస్తు అంటే ఎందుకు అబద్ధాలు ప్రకటిస్తున్నారు? క్రీస్తు అంటే ఎందుకు ద్వేషిస్తున్నారు? క్రీస్తును ప్రకటిస్తుంటే ఎందుకు అడ్డు తిరుగుతున్నారు? ఎందుకు క్రీస్తును ప్రకటించొద్దని మాట్లాడుతున్నారు మతోన్మాదులు? అంటే వాని పూట గడవడం కొరకు వివేకానందుని మాటలకు ఎదురు తిరుగుతున్నారు. వివేకానందుడు చెప్పింది ఒకటి, ఆయన మాటలకు కూడా అపార్థాలు కల్పించి వక్రంగా మాట్లాడుతున్నారు ఈ సోషల్ మీడియా మతోన్మాద పిచ్చి కుక్కలు. మతోన్మాదులారా, ఆలోచన చేయండి. మీకు కూడా నరకం తప్పదు. యేసుక్రీస్తునందే నిత్య మోక్షం ఉంది. ఆయన మాత్రమే సత్య దేవుడు, ఆయన మాత్రమే సత్య ప్రవక్త. ఒకసారి చూడండి, ఇంకా గమనించుదాం రండి. 117వ పేజీలో చూస్తే, ఈ మహనీయులను విమర్శనాత్మకంగా చూడరాదు. వీడు ఎంతసేపు యేసు ప్రభుని విమర్శించడమే, ఎంతసేపు బైబిల్లోని యేసు ప్రభు మాటలను విమర్శించడమే. విని ఊరుకుంటాడా? వివేకానందుడు ఉంటే చెప్పుతోని కొడతాడు విని, ఈ మతోన్మాదిని, ఈ పిచ్చి కుక్కను. ఈ మతోన్మాదులను చెప్పు తీసుకొని కొడతాడు వివేకానందుడు ఓర్చుకుంటాడా అండి వీళ్ళు మాట్లాడేటువంటి మాటలను? ఆయన దగ్గర కూడా రానియడు వీళ్ళని. ఇక్కడ ఆయన ఏం చెప్పాడు తెలుసా? వారిని మనకంటే పై మెట్టుపై ఉన్నవారిని గానే గణించాలి. అయితే ఒక మానవుడు ఎంతటి మహనీయుడైనా అతడిని నమ్ముకొని ఉండక మనం కూడా అలా అయ్యేందుకు ప్రయత్నించాలి. మనం కూడా బుద్ధులం, క్రీస్తులం కావాలి. పాత వర్షంలో ఏముంటుందో తెలుసా? మనం క్రైస్తవులం కావాలి అని ఉంటది. ఇక్కడ ఏం రాశారంటే క్రీస్తులం కావాలి అని రాశారు. వివేకానంద వారు ఏం చెప్తున్నారు? మనం అందరం క్రీస్తులం కావాలరా బాబు అని చెబుతున్నాడు. హిందూ సహోదరులారా, ఇది వివేకానందుడు చెబుతున్న మాట. రాసి పెట్టుకోండి, ఇవన్నీ రాసి పెట్టుకోవాలి మీరు. వివేకానందుడు చెప్తున్న మాట ఏంటంటే మనమందరము క్రీస్తులము కావాలి అని చెప్పాడు. అందరూ క్రీస్తులైపోండి, అందరూ క్రైస్తవులైపోండి. అతి త్వరలో లోకమంతా ప్రబలుతుంది క్రైస్తవ్యం, క్రీస్తు తత్వం, క్రీస్తు రక్షణ మార్గం అని వివేకానందుడు చెప్తుంటే మనం అందరము క్రీస్తులం అయిపోవాలి, క్రైస్తవులం కావాలని చెప్తుంటే వీడేమో క్రీస్తును నమ్మకండి, చర్చికి వెళ్ళకండి, పాస్టర్ల మాటలు నమ్మకండి అని అబద్ధాలు ప్రకటిస్తున్నాడు. వివేకానందుని యొక్క మాటలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ఈ మతోన్మాదులు. హిందూ సహోదరులారా, ఆలోచించండి. యేసు క్రీస్తునందే నిత్య జీవం, యేసు క్రీస్తునందే పాప విమోచన, యేసు క్రీస్తే సత్యదేవుడు, నిజమైన దేవుడు. ఆయన ద్వారా మాత్రమే మనము మోక్షము, పరలోకము, సత్యలోకం వెళ్ళగలుగుతాం. ఆయన ద్వారా తప్ప ఇంకా ఏ విధంగా కూడా పరలోకం వెళ్ళడానికి ఆస్కారము లేనే లేదు. ఎందుకంటే 33 కోట్ల దేవతలలో ఎవరు కూడా నా ద్వారానే మీరు తండ్రి యొద్దకు వస్తారని, నేనే సత్యము, జీవం, మార్గమని, నేనే మీ పాపముల కొరకు రక్తము కార్చానని, చనిపోయి తిరిగి లేచానని ఎవరు చెప్పలేదు, అలా చేయలేదు. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే చేశాడు. ఒకవేళ వాళ్ళు కూడా రాముడు, కృష్ణుడు, శివుడు ఎవరైతే ఉన్నారో, అందుకే నేను చెబుతూ వస్తున్నాను, వారందరూ కూడా ఛాయలు, నిజ స్వరూపము యేసుక్రీస్తు ప్రభు. వారందరూ ఛాయలు. ఎంతమంది దేవతలైతే ఉన్నారో వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క ఛాయలు, నిజ స్వరూపం యేసు. గనుక ఏ దేవతను తీసుకున్నా, దేవుడు అనబడిన వ్యక్తిని ఎవరిని తీసుకున్నా సరే, ఆ దేవతలను గూర్చిన విషయాలు తెలుసుకున్నప్పుడు క్రీస్తులో ఉన్న ఒక కోణము కనబడుతుంది. ఆ ఛాయల ద్వారా నిజ స్వరూపం దగ్గరికి రావాలి. నిజ స్వరూపమైన, నిజ దేవుడైనటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే రక్షణ కలుగుతుంది. కానీ ఛాయలను పట్టుకున్నప్పుడు కాదు. ఆ ఛాయలు ఎంతవరకు అవసరం? మిగతా దేవతలు ఎంతవరకు అవసరం అంటే యేసును చేరుకునేంత వరకు అవసరం, యేసును అర్థము చేసుకునేంత వరకు అవసరం, యేసును తెలుసుకునేంత వరకు అవసరం. యేసు కంటే ముందే వచ్చారు దేవతలు అనేది వాస్తవం. చాలా మంది అడుగుతున్నారు, యేసు ప్రభు 2000 ఏళ్ల క్రితం వచ్చినాడు, అంతకంటే ముందు మా దేవతలు ఉన్నారు అంటే, ఆ దేవతలందరూ ఎందుకున్నారంటే యేసు దగ్గరికి నడిపించడానికి ఛాయలుగా ఉన్నారు. నిజ స్వరూపం యేసు, మిగతావన్నీ ఛాయలు. పరబ్రహ్మములో నుంచే వచ్చినటువంటి ఈ బుడగ, పరబ్రహ్మము నుంచే వచ్చినటువంటి ఈ పుత్రులు, వారందరూ ఛాయలు. ఈయననేమో నిజ స్వరూపం. అందుకే వివేకానందుడు అంటున్నాడు మనమందరం క్రీస్తులము కావాలి అంటున్నాడు. మనమందరం క్రీస్తులం కావాలన్నాడు. గనక ఇప్పటికైనా హిందూ సహోదరులారా, ఆలోచించండి, ద్వేషాలు మానండి, మోకరించి కళ్ళు మూసుకొని ఒక్కసారి అడగండి, ఓ నిజమైన దేవా, నువ్వు సృష్టికర్త, నీవెవరవు, నా హృదయంలోనికి రా అని అడగండి. మీ హృదయంలోనికి వచ్చేది యేసుక్రీస్తే. నా పాపములన్నీ క్షమించండి అని నోటితో ఒప్పుకోండి. మీరు ఏ మంత్రాలు చదవాల్సిన అవసరం లేదు, ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ వ్రతాలు చేయాల్సిన అవసరం లేదు, ఏ నోములు చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడ మీరు ముడుపులు చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు ఉన్న చోటనే, మీరు ఉన్న ఇంట్లోనే కళ్ళు మూసుకొని, యేసుక్రీస్తు ప్రభువా, సృష్టికర్తమైన దేవా, నన్ను నీ రక్తముతో కడుగు, నా హృదయంలో ఉన్న వేదన, బాధ సమస్య తొలగించు, నాలో ఉన్న జన్మ, కర్మ, పాపములను కడిగివై అని చెప్పండి. ఒక 10 సార్లు చెప్పండి, ఒక 50 సార్లు చెప్పండి, ఒక 100 సార్లు చెప్పండి. మీ జీవితంలో మార్పు రాకపోతే అప్పుడు చూడండి,
ఖచ్చితంగా మీ హృదయంలో సమాధానం కలుగుతుంది, మీ మనస్సులో సమాధానం కలుగుతుంది, ఒక ప్రశాంతత కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువా నన్ను దీవించు, నా పాపములను క్షమించు అని అడగండి. నీ రక్తముతో నన్ను కడుగుమని చెప్పండి. చెప్పండి, ఇప్పుడే చెప్పండి. మీ జీవితంలో గొప్ప మార్పు కలుగుతుంది. కళ్ళు మూసుకొని యేసుక్రీస్తు ప్రభువా నన్ను క్షమించు, నా జన్మకర్మ పాపాలను తొలగించు, నీ శిల్వ రక్తముతో కడిగివై శుద్ధి చేయి, నన్ను నరకం తప్పించు, పరలోకము చేర్చుకో, నన్ను పరలోకము రావడానికి నాకు సహాయము చెయ్యి అని అడగండి. ఖచ్చితంగా మీ హృదయంలో మీ పాప భారము తొలగిపోతుంది, మీకు ప్రశాంతత కలుగుతుంది. నేను ఇంతకుముందు ఒక గురువు గారు మాట్లాడేటప్పుడు విన్నా, ఒక స్వామీజీ, మీరు 1,00,000 సార్లు ఈ మంత్రం పఠించండి మీ పాపాలు పోతాయి అంటున్నాడు. మంత్రాలు కాదు పఠించాల్సింది, యేసుకు ప్రార్థన చేయాలి. మిగతా దేవతలు ఛాయలు, నిజ స్వరూపము యేసు. ఆయనకు ప్రార్థించినప్పుడే ఆయన రక్తమే ప్రతి వ్యక్తి యొక్క పాపాన్ని తొలగించి పవిత్రపరుస్తుంది. గనక ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ప్రియ సోదరి సహోదరులారా, మనుషులం మనమంతా ఒక్క తల్లిదండ్రి కుటుంబం, మనమంతా ఒక్క ఫ్యామిలీ. మతాలుగా కులాలుగా విభజించేశారు. 200 దేశాలలోనే లేనటువంటి కులం భారతదేశంలోనే ఎందుకుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకుందో ఆలోచన చేయండి. ఇక్కడ ఉన్న కోట్ల దేవతలు ఎక్కడి నుంచి వచ్చారు ఆలోచన చేయండి. మీకు ఎన్ని కోట్ల మంది పేర్లు తెలుసు ఆలోచన చేయండి. అదంతా ఒక మాయ, అదంతా ఒక అబద్ధం, అదంతా ఒక కల్పితం. సత్యదేవుడు యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. ఆయనను భూమి మీద 200 దేశాలు నమ్ముతున్నాయి. ఆయన భూమి మీద ఉన్న ప్రజలందరికీ తెలుసు. ఆయనను నమ్మినోళ్ళకి తెలుసు, ఆయనను నమ్మనోళ్ళకు కూడా ఆయన తెలుసు. ఆయనను గూర్చి మాట్లాడుకోకపోతే కుదరదు. ఎందుకంటే క్రీస్తు శకం, క్రీస్తుకు పూర్వం అని ప్రతి దినం డేట్ రాసినప్పుడల్లా ఆయనను గురించి మాట్లాడుకోవాలి. ఎందుకు ఆయనను గురించినాడు ప్రపంచం మాట్లాడుకుంటుంది? ఎందుకు ఆయనను నమ్మినటువంటి దేశాలే అభివృద్ధిలో ఉన్నాయి. ఎందుకు ఆయనను నమ్మినటువంటి వాళ్ళే ఈనాడు ప్రతిదీ కనుగొనగలుగుతున్నారు. ఎందుకు ఆయనను నమ్మిన వాళ్ళే జీవించబడుతున్నారు. స్టడీస్ పరంగా కావచ్చు, లేదా టెక్నాలజీలో కావచ్చు, విద్య, వైద్యం, ఆరోగ్యం విషయంలో కావచ్చు, లేదా అంతరిక్షయానాలు చేసే విషయంలో కావచ్చు. ఎందుకు యేసును నమ్మిన దేశాలు, యేసును నమ్మినటువంటి వాళ్ళే ఎందుకు హై పొజిషన్ లో ఉన్నారు? ఆలోచించండి. ఇకనైనా ఆయన నిజమైన సృష్టికర్త కనుక భారతదేశంలో లక్ష్మీదేవత ఉన్నది, డబ్బంతానేమో అక్కడ యేసును నమ్మిన వాళ్ళ దగ్గర ఉంది. భారతదేశంలో సరస్వతి ఉంది, చదువుకోవడానికేమో అమెరికా వెళ్తున్నారు. ఇంకనైనా మీకు అర్థమవుతలేదా? అవన్నీ ఛాయలు, నిజ స్వరూపం క్రీస్తు లోపల ఉంది. గనక క్రీస్తు నందు విశ్వాసం ఉంచండి, మీరు మీ కుటుంబం రక్షింపబడతారు, నరకం తప్పించుకుంటారు. ఈ కులాలని మతాలని పక్కన పెట్టేసేయండి. అదంతా ఒక పెద్ద అబద్ధం, అదొక పెద్ద మాయ, అదొక పెద్ద చీకటి. దాన్ని ఎవ్వరు పట్టించుకోకండి. ఆ కులం నుంచి బయటికి రండి. కులాన్ని అంటించుకోకండి. కులం ఉన్నదని నమ్మకండి. కులము లేదు, ఏమీ లేదు, మతము లేదు, ఏమీ లేదు. నేను మతములోనికి రమ్మంటలేను. క్రీస్తు అనే ఆ పరబ్రహ్మము యొక్క కుమారుడున్నాడు. ఆ కుమారునికి ప్రార్థన చేయండి. ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచండి. ఆయన కార్చిన రక్తములోనే మానవ జాతికి జన్మ కర్మ పాపములకు విముక్తుంది. చనిపోయినాక పరలోకం ఉంది. రేపు పరలోకములు వెళ్ళిన తర్వాత మీరు చెబుతారు, అయ్యా మా జన్మ ధన్యమైపోయింది. నేను ఆ మాటలు నమ్మకపోతే నరకం వెళ్ళేవాడిని అనే సంగతి మీకు అప్పుడు అర్థమవుతుంది. లేదంటే మీరు ఈ మాటలను కనుక నెగ్లెక్ట్ చేస్తే రేపు నరకం వెళ్ళిన తర్వాత అక్కడ గుర్తుకొస్తాయి మీకు ఈ విషయాలన్నీ. అక్కడ మీరు ఏమి చేయలేరు, ఇక ఏమి చేయలేరు. ఇది బెదిరించడానికి చెప్పట్లే, సత్యము గనక చెబుతున్నా. ఈనాడు మతోన్మాదులు క్రీస్తు మీద వారు పగ పెంచుకోవడానికి గల కారణం ఏంటంటే, క్రీస్తే నిజమైన దేవుడని అందరూ నమ్మితే కొంతమంది బతుకు తెరిగిపోతుంది. ఈ మతోన్మాదుల యొక్క కూడుండదు అన్నమాట. వాళ్ళకు కూడుండదు గనక, వాళ్ళ బతుకు తెరువు ఉండదు గనక క్రీస్తును నమ్మకుండా ఎంతకైనా వాళ్ళు దిగజారి మాట్లాడడానికి, ఎంతకైనా దూషించడానికి, ఎంతకైనా వాళ్ళు తెగించి కొట్టడానికి, ఎంతకైనా చంపడానికి, ఏది చేయడానికైనా వాళ్ళు వెనుకంజ వెయ్యరు. గనుక యేసుక్రీస్తు నిజమైన దేవుడు వివేకానందుని మాటల ద్వారా ఈ సత్యం బయలుపరచబడుతుంది. గనక ఇకనైనా సత్యాన్ని తెలుసుకోండి, సత్యమందు ప్రతిష్ఠితులుగండి. సత్యం మిమ్మల్ని స్వతంత్రులను చేస్తుంది. అందరికీ నమస్కారం. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సత్యమేవ జయతే.